మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అంజనాద్రి గారు వచ్చేశారు. ప్రేక్షకులందరూ వారిని శాంతియుతంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. నాకన్నా బాగుంది, సూపరు. అందంగా చేశారు, మంచి శిల్పి అనుకుంటా. చాలా బాగా చేశారు. వాడిని కిందకి దిగమను అయ్యా. శ్రీ రాజాఖాన్ మరియు గురుసింగ్ గారు ఎంతో నైపుణ్యం గల భారతదేశపు శిల్ప కళాకారులు. దేశమంతటా మహానాయకుల విగ్రహాలను చెక్కిన వారు వీరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన మంత్రి గారు ఫుల్ హ్యాపీ. సార్ వీళ్ళని వదిలితే సాయంత్రం వరకు పెయింట్ కొడుతూనే ఉంటారు. పేమెంట్ ఇచ్చి పంపించేమంటారా? ఇవ్వు కాస్త ఎక్కువేసేవు. ఇప్పుడు ఈ అంజనాద్రి గారి శిలా విగ్రహాన్ని వారే ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు అభిమానులచే పాలాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు పూలమాల ధారణ. ఎవరిని వదిలిపెట్టడు. ఆ దొంగ వెధవులు ఎక్కడున్నా పట్టుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ పట్టుకోండి. విరూపాక్ష, చెప్పరా. ఈ పెళ్లి, ఈ సంగీత్ ఇవన్నీ మనకు అవసరమా? అవును బాలరాజు, పోలీసులు మన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనం ఎవరికంటా పడకుండా గుంపులో గోవిందా తిరుగుతూ ఉండాలి. ఎంత మంది అప్సరసులు ఉన్నారు. ఈ నక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఒక్కళ్ళు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాం. మాస్క్ దీకా ఉంచు. వాయ్ సేఫ్టీ. ఇప్పుడు నా డాన్స్ తో ఎవరో ఒక అమ్మాయిని పడగొట్టేస్తాను, చూస్తూ ఉండవు. నిజంగానా? మగాడి జీవితంలో అమ్మాయి తప్పకుండా ఉండాలి. 100%. పెళ్లి సంగీత్ స్టార్ట్. నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను రా. వీరు నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేస్తాను. చేస్తాను. ఎన్నో ఏళ్లుగా పోలీస్ శాఖ వారు ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్తులు విరూపాక్ష, బాలరాజులు ఇద్దరు ఈ రోజు పట్టుబడ్డం జరిగింది. వీళ్ళకి 37 దొంగతనాలు, 16 ఫ్రాడ్ కేసులతో సంబంధం ఉంది. ఆ రోజు హోమ్ మినిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే వణికిపోయింది. అది నేషనల్ న్యూస్ గా మారింది. 25 ఏళ్లుగా మా ఇద్దరిని ఎవరు ముట్టుకోనే లేదు. సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు? మీ ఏజ్ జస్ట్ బార్న్ బేబీస్. నెక్స్ట్ ప్లాన్ యాక్చువల్ గా తప్పించుకోవాలి, కానీ ఇప్పుడు మాకు ఆ మూడ్ లేదు. ఓ వారం రోజుల్లో సీఎం జైలుని విజిట్ చేయడానికి వస్తున్నారు. నాతో సహా ఎవరూ లీవ్ పెట్టకూడదు. ఓకే సార్. ఎటువంటి మిస్టేక్ మన సైడ్ నుంచి జరగకూడదు. అర్థమైందా? ఎవర్రా వాడు? బతకను, నేనిక బతకను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోవాల్సిందే. ఇంకో 2-3 ఏళ్ళే టక్కనైపోతాయి. నాకు బతకాలని లేదు. నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి. నన్ను చావనివ్వండి. నమస్కారం జైలర్ గారు. చనిపోబోతూ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. ఇగో నిలబడతా. మనం పైకి వెళ్ళడం కుదరదు సార్. తాళాలు తీసుకెళ్లి లాక్ చేసుకుని కూర్చున్నాడు. 5 మంది వెళ్ళి వెనక నుంచి తాళ్ళు వేసుకుని పైకెక్కండి. ఓకే సార్. వాడి దగ్గరికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది సార్. అంతవరకు దూకుండా ఉండాలిగా. వాడిని ఇలాగైనా ఆపాలి, వేరే దారి లేదు. సార్ 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 తనను కాపాడడానికి నేను ట్రై చేయనా? మిస్ అవ్వ సార్, మేము మాట్లాడితే మ్యాటర్ క్లోజ్. అవును సార్, మాటలతో బోల్తా కుట్టించి మన జైల్ని శాసనసభ చేసేస్తారు. అంతటి దేవాంతకులు సార్ వీళ్ళిద్దరు. ఇవ్వండి. ఆపరేషన్ ఆనందప్ప స్టార్ట్.
తీసుకొని కిందకి దిగరా మరి దిగో. అది చెప్పడానికి నువ్వెవడరా చావుకి రాకే? నా గురించి నీకు తెలీదు. ఇప్పుడు చూడు. ఆనందప్ప ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చచ్చేంత కష్టమే వచ్చింది నీకు. నేను ప్రాణాలతో ఉండకూడదు, నేను బతికుండకూడదురా. ఓకే ఓకే, అందరం ఏదో ఒక రోజు చచ్చిపోతాం. నువ్వు ఊరికైనా చచ్చిపోతున్నావా లేదా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా చావడానికి? అది చెప్పు. నా కుటుంబాన్ని పోషించుకోలేక కోఆపరేటివ్ బ్యాంక్ లో 4 లక్షలు దొంగతనం చేశాను. వచ్చేవారు నాకు విడుదల. నేను ఊరికి వెళ్తే నా భార్య బిడ్డలు నువ్వు దొంగవి అని నా మొహాన్ని ఉమ్మేస్తారు. సంతోషం. ఇక్కడే ఉందామనుకుంటే అదిగో మీ పక్కనే ఉన్నారే జైలర్ సారు, చెండ శాసనుడు మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఇదే 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 వద్దనేది. ఈ సార్ నీ రిలేషనా లేదా నీ బంధువా లేదా నీ మామగారు ఎక్కడ ఉంచుకోవడానికి? ఊరికే అన్న. ఏయ్! మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి. జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను. అరే తూ, ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాలిగా. ఎందుకని చావట్లేదు? ఏ? ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది. మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేడుస్తుంది. సార్ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు సార్ మన వాళ్ళు. మనిషి అనేవాడు డబ్బు సంపాదించి ఇల్లు కడతాడు. దానికి గేట్లు తలుపులు పెట్టి తాళాలు వేస్తాడు కదా. వాడు తాళాలు వేసేది దోమలు పశువులు లోపల దొరుకుతాయని కాదు, దొంగలు లోపలికి చొరబడి దొంగతనం చేయకుండా ఉండడానికి. తాళం చేతులు, లాకరు, కార్పెంటర్, నట్టు, బోల్టు ఇవన్నీ వచ్చిందే మన వల్ల. దాడదాడలు ఆడిస్తాం కదా మనం. 100%. దొంగలే లేకపోతే పోలీసులు ఎలా వస్తారు? కాకి లేదు, డాష్ లేదు. సార్ ఏమైనా పీకడానికి జీతం ఇస్తారా? అడుగు. పర్సనల్ గా తీసుకోకండి, ఓ స్మాల్ పాయింట్ సారు. ఏయ్ ఇలా చూడరా, మన వల్ల బయట ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒకసారి ఆలోచించు. దొంగతనం అనేది పవిత్రమైనది, మన వృత్తి, పొట్టకుట్టి కోసం లక్ష్యం. అదో ఏదో ఒకటి మాట్లాడు. కైలాసం. సూపర్. ఇలా చూడు, నేను ఒక డాక్టర్ ని, ఇంజనీర్ ని, పొలిటీషియన్ అని చెప్పి గుండెలు వచ్చి చేసుకుని గర్వంగా చెప్పుకుంటారు కదా. వాళ్ళలాగా ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని, పెద్ద మోసగండని చెప్పుకున్నావా? అసలు లేదు, చెప్పలేదు. సినిమా నాలెడ్జ్ లేదు బాస్, అదే ప్రాబ్లం. ఏమయ్యా మీరు ఎవ్వరికి మీరు చేసే వృత్తి మీద గౌరవమే లేదా? ఇన్నాళ్ళు లేదు సార్, ఇప్పుడైతే పొంగుకొస్తుంది. అయితే చెప్పి చావండి. చూడు గంగాధరం, గుండె మీద చేసుకొని చెప్పు ఇలా, నేనొక దొంగనే. నేనిక చావను. నేనొక దొంగని. ముందు నేను ఒక దొంగనే సినిమా చూడు, మొత్తం సెట్ అయిపోతుంది. వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు. దొంగతనం పవిత్రమైన వృత్తి అని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా? ఏదో ఒకటి చేయండి సార్, మీ ఉద్యోగం పోకుండా కాపాడాం. మాకంటే ఏం లేదా? ఏం కావాలి? తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా? కావాలంటే సార్కి చెప్పి కేసు లేకుండా చేసుకోండి. నువ్వు ఊరుకో. మహా తెలివైనోళ్ళు సార్ ఇల్లు. సార్ అటువంటిదేం లేదు సార్, మేము అసలు ఈ చావుల్ని చూడలేం సార్. అవునా? అవును సార్. ఎందుకు చూడలేరు? మేము దొంగలం సార్, హంతకులమేం కాదు. వస్తాం సార్. నెక్స్ట్ టైం ఏసీ బండి తీసుకురండి, అస్సలు అవ్వట్లేదు. సరే బెంచ్ గారే తెప్పిస్తాను. విరూపాక్ష కదా? అవును సార్. సార్ నేను బాలరాజ్. ఏమీ లేదా మాకని ఆ రోజు మీరు అడిగారు కదా, ఊరు నుంచి మంచి జొన్న రొట్టెలు వచ్చాయి, మీకు పెడదామని రమ్మన్నాను. ఆచార్య గారు జాతర జరుగుతుందని చెప్పారు, మీ ఇద్దరు రండి. జాతర అంటే ఏంటి తాతయ్య?
అదేంటంటే వాళ్ళకి తిరునాళ్ళను కూడా జాతర అని అంటారు తాత. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ నందికర్రలు పట్టుకుని ఎగురుతా ఉంటారు కన్నా. నీలాంటి పిల్లకాయలంతా తాతలు భుజాలు ఎక్కి అక్కడ జరుగుతున్న సంబరాలు చూస్తా ఉంటారు. నందికోలర్ ఎక్కడుంది తాతయ్య? ఆ ఊరు ఎలా ఉంటుంది? అయ్యో నువ్వు మన ఊరే చూడలే. నువ్వు ఊరికి వచ్చినాక చూదుగలే. వినో, సుప్రి, లోపలికి వెళ్ళండి. జాతర అంట, జాతర. ఆ పనికి మాలిన జాతర గురించి పిల్లలకి చెప్తే వాళ్ళకేం అర్థం అవుతుంది నాన్న? ఏంటి అర్థం కాదు? జాతరకు వస్తారా? ఆ సంగతి వదిలేయండి. మీరు అమ్మ భోంచేయండి, నాకు లేట్ అవుతుంది, జైలుకి వెళ్ళాలి. నువ్వే మన ఊరు వచ్చి జాతర జరిపించాలని మీ నాయన ఆశపడతా ఉన్నాడు. అదేదో మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఇదిగో తాతల కాలం నుంచి వస్తున్న కంకణం దుద్దులు, వీటిని నువ్వే కాపాడుకోవాలి. ఇక మీద వినివే. నాకు ఇవన్నీ ఏం వద్దు, మీ దగ్గర ఉంచుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. తర్వాత మాట్లాడే విషయం కాదు ఇది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఊరికి వెళ్ళిపోండి, జాతర గీతర ఏం లేదని సాయం అడగడానికి పోయిన మమ్మల్ని అందరినీ తుపాకీ చూపించి బెదిరించినాడు ఎమ్మెల్యే. నీ కారు కూడా తుపాకీ ఉంటుందని తెల్లో. ఇదిగో చూడయ్య, నువ్వే వచ్చి మన ఊరిని కాపాడాలి, జాతర జరిపించాలా. మీ నాయన మాట ఇను రుద్రేషు. నడు ఊరికి పోదాం. ఉన్న పళంగా ఇక్కడ పని వదిలేసి రమ్మంటే మేము ఎలా రాగలం? అప్పుడప్పుడు వస్తారు, జాతర జరిపించు జాతర జరిపించు అంటే ఎలా ఎలా జరిపించమంటారు జాతర? ఆ పనికి మాలిన ఊళ్ళో ఇంకోసారి జాతర మాట ఎత్తకండి, నాకు కోపం వస్తుంది. అవును మావయ్య, ఇలా చూడండి అత్తయ్య, ఆ ఊళ్ళో నీళ్లు లేవు, నెట్వర్క్ లేదు, స్కూల్ లేదు. అక్కడికొచ్చి ఎలా ఉండగలం? మీరిక్కడికొచ్చి హాయిగా ఉండొచ్చు కదా. దీనికి జవాబే లేదు, అంతే కదా? ఆ ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చేయమని మీకు 100 సార్లు చెప్పుంటాను, అయినా వినలేదుగా మీరు. ఈ రోజు రెండిట్లో ఒకటి తేలాలి. ఆ వల్లకాడు వదిలేసి ఇక్కడికి వస్తారా, లేదంటే అక్కడే ఉండిచ్చేస్తా. బాగా చెప్పు. నేను అక్కడే చస్తాను, అక్కడే చస్తాను. జానకి నడు. మిమ్మల్ని బాధ పెట్టాలని అలా అనలేదురా నా? నీలాంటి బద్మాషి గాని కనుక నాకు బాగా చెప్తే అసలు అది నా ఊర్రా, నా ఊరిని నేనే కాపాడుకుంటా. నా ఊరిని వల్లకాడంటావా? అవును, నాకు వల్లకాడే ఇష్టం. నీ నాన్నే వస్తా. ఆ ఊరు ఎక్కువ రావద్దు, నాయన మీరు వద్దు. మూతి పనులు రాస్తా ఏమనుకున్నావు? నా ఊరు వల్లకాడు, ఈ పట్టణమైన స్వర్గం. ఇంద్రుడి చంద్రుడు అని నువ్వే అనుభవించు. నన్ను ఎత్తుకోండి, నేను కూడా నందికోలూరుకి వస్తాను తాతయ్య. ఏంటంటే అంత మాట అన్నారు? ఏడుస్తే ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. తాతయ్య వాళ్ళ ఊరు వెళ్దాంలే.